తెలంగాణలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 రోజుల సమయం కావస్తాము. అయితే గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలియాస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడే విమర్శలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ నేను ఒకటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు ఎన్ని, మీరు పూర్తి చేసినవి ఎన్ని? మీరు మర్చిపోవచ్చు, కానీ ఒకసారి 14 మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని, మీరు అమలు చేసినవి ఎన్ని? కనీసం 10 సంవత్సరాల కాలంలో 10% కూడా హామీలు అమలు చేయలేకపోయారు. పైపెచ్చు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేవలం 15 రోజుల్లోనే మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇస్తున్న దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ బాయే? మీరు ఇస్తున్న ఇంటికో ఉద్యోగం ఎక్కడ బాయే? మీరు చెప్పిన ఉస్మానియా దవాఖానను సంవత్సరంలోనే నీలమట్టం చేసి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో కడతామంటే ఎక్కడ బాయే? జిల్లాకో మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడ బాయే? దళితులకు 2 ఎకరాల భూమి అంటే ఎక్కడ బాయే? గిరిజనులకు పోడు భూములు పంచుతా అంటే పంచేది పోయి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఎక్కడ బాయే? కుల సంఘాల భవనాలు ఎక్కడ బాయే? దళిత కమిషన్ ఎక్కడ బాయే? మహిళలకు 12% రిజర్వేషన్లు ఎక్కడ బాయే? మీరు ఇచ్చినటువంటి హామీలు ఆంజనేయునితో ఒక గంట పెద్దగా ఉన్నాయి. మీరు చేసిన కనీసం 10% కూడా లేవు అందులో. ఒకసారి కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇచ్చిన హామీలు ఎన్ని, పూర్తి చేసినవి ఎన్ని? పైపెచ్చు ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు అంటాడు, ఆయనకు కనీసం 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మేము 39 మంది ఉన్నాము, బీజేపీ నుంచి ఒక 8 మందిని తీసుకుంటాము, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 10 మందిని తీసుకుంటాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ మేమే గద్దెనెత్తామంటాము. అయ్యా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని మీరు ఈ విధంగా పక్క పార్టీల నుంచి కొనుక్కొని పడగొడతామంటే మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద గొప్పలు ప్రగల్భాలను చెప్తారు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, వాళ్ళ తీర్పుకి మేము శిరస వహిస్తామని. మరి వాళ్ళు ఇచ్చిన తీర్పుని మీరు తీసుకోవట్లేదు ఎందుకు? వచ్చిన 15 రోజుల్లోనే ప్రభుత్వాన్ని పడగొడతామన్న స్టేట్మెంట్లు ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీరు ప్రజలు ఇచ్చిన గౌరవానికి, ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి వచ్చిన మొదటి రోజే ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఇనుప కంచెలను తీసేసి ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదా? గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజన్నా ఒక సామాన్యుడు ప్రగతి భవన్ దగ్గరకు వచ్చాడా? సామాన్యుడి సంగతి దేవుడేను, కనీసం మీరు ఎమ్మెల్యేకు, మంత్రులకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. కానీ ఈ రోజు వచ్చిన మొదటి రోజే అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రజల నుంచి డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు వినడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదా? ఇది మనం ఆహ్వానించవలేమా? మీరు 10 సంవత్సరాల కాలంలో చేయండి, వచ్చిన మొదటి రోజే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి డైరెక్ట్గా 10 లక్షలు పెంచడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మీరు ఇలాంటి పని చేసిరా? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దీనివల్ల ఏదో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ఆర్థిక పరిస్థితి కింద మీద అయ్యేటట్టు పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. అయ్యా మహానుభావులారా, గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీకు కనిపించలేదా? 1,00,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ము వృధా జరిగినప్పుడు, మీకు ప్రభుత్వ సొమ్ము వృధా అయినప్పుడు కనిపించలేదా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు తీసుకొచ్చి అందులో నుంచి ప్రభుత్వ సొమ్మును విడుదల చేసి 30%, 40% మింగినప్పుడు మీకు ప్రభుత్వ సొమ్ము వృధా అయిందని కనిపించలేదా? 30,000 మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పులు జరిగింది. ఈ అప్పులన్నీ ఏ విధంగా జరిగాయి, ఇంత పెద్ద భారము ప్రభుత్వం మీద ఏ విధంగా జరిగిందని ఒక్కరన్నా గొంతు తెరచి గత ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు? ఇప్పుడు సామాన్యులు ప్రయాణించే ఒక బస్సు సౌకర్యం, అది కూడా మహిళలకు కల్పిస్తే మీరు ఎందుకు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, గత టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు అంటున్నారు, మేము హైదరాబాద్ని మేమే డెవలప్ చేశాము, రాష్ట్రాన్ని మేమే డెవలప్ చేశాము, ఎక్కడ పోయినా ఇప్పుడు భూముల రేట్లు బాగా పెరిగినాయి, లక్షల్లో, వేలల్లో, కోట్లలో పెరిగినాయి. అంటే భూముల రేట్లు పెరగడం అభివృద్ధి? ఇప్పుడున్న పరిస్థితుల్లో
తెలంగాణలో ఎవరైనా సామాన్య కుటుంబము, మిడిల్ క్లాస్ కుటుంబము ఒక 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉందా ఆలోచన చేసుకోవాలి. మరి ఒక సామాన్యుడే ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే దీన్ని అభివృద్ధి ఎలా అంటారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు సంబంధించినటువంటి బినామీ కంపెనీలు, మీకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, మీకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ మీరు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి వాళ్ళ సంపదను పెంచుకోవడానికి వాళ్ళకు దోహదపడి లేనిది ఉన్న సృష్టించి ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముకొని చివరికి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. ఇదేనా అభివృద్ధి? గత 10 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? కేసీఆర్, కేటీఆర్ ఉన్నారా? అప్పుడు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు లేవా? ఇప్పుడున్న డెలాయిట్, హెచ్ఎస్బిసి, ఫ్రాంకిల్ టెంపుల్టన్, క్యాప్ జెమిని, ఐబిఎం, సిఎస్సి, విప్రో, టీసీఎస్, ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి తీసుకొని వచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా? అప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. నా వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. వీడి కేంద్ర కనీసం 10 మంది సబ్స్క్రైబర్లు కూడా లేరు, మనం ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకోకండి. ఎందుకంటే కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్న ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద ఫరక పడదు. కానీ నాకు మీరు చేసుకునే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వాటిని నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకుంటాను. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.